డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఏమిటా కంగారు? ఏం జరిగింది? నాన్నగారిని మావయ్యని ఎవరు కిడ్నాప్ చేశారు. ఆ విషయం మీకు చెప్దామని మీకు ఫోన్ చేశాను. ఫోన్ ఎవరూ తీయలేదు, అందుకే బయలుదేరి వచ్చేసాను. అవును, వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. రేపు ఉదయంలోగా 5 లక్షలు ఇవ్వకపోతే వాళ్ళిద్దరిని చంపేస్తారట. అయితే వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇద్దాం. అమ్మో, ఈ విషయం పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళిద్దరి ప్రాణాలు దక్కవని ముందే హెచ్చరించారు. అలాగే చేద్దాం. ఇంతకీ ఎక్కడ పట్టుకొచ్చుకున్నారు? ఏదో చెప్పారు, ఆ కంగారులో సరిగ్గా వెళ్ళకపోయాను. ఏం పర్వాలేదు, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారు. ఈలోగా వాళ్ళని చంపేస్తే వాళ్ళకేమొస్తుంది? వాళ్ళకి కావాల్సిందల్లా డబ్బు. నువ్వేం కంగారు పడకు, వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తారు. హలో, మేము ఇచ్చిన గడువు అయిపోతుంది. మీరు డబ్బు తీసుకురాకపోతే మీ నాన్నని మీ మామని చంపేస్తాం. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడేది? స్వర్గం నుంచా నరకం నుంచా? ఏమిటా వేళకోళం? వాళ్ళిద్దరిని చంపేస్తాం. నీ బొంద, మా నాన్న మావయ్య చచ్చిపోయి 25 ఏళ్ళైందిరా పిచ్చి ముండా కొడక. వాళ్ళు స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో కనబడితే మళ్ళీ ఒకసారి ఫోన్ చెయ్యి, తెలిసిందా? స్వర్గం నరకం అంటుంది ఏమిటి? ఎవరు మాట్లాడింది? ఆడ గొంతే, కానీ ముసలి గొంతు. వాళ్ళ నాన్న మామయ్య సచ్చి 25 ఏళ్ళు అయిందంటుంది ఏమిటి? నీ బొంద రాంగ్ నంబర్ అయి ఉంటుంది. నా బొంద. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయవయ్యా బాబు. వెంటనే చేస్తే రాంగ్ నెంబర్ రావచ్చు. కాసేపు ఆగి చేస్తాం. అసలు మమ్మల్ని ఎందుకు కట్టేసినట్టు? వదిలిపెడితే పారిపోతారని. సిగ్గులేదు? మేము ఉండేది ఇద్దరం, మీరు ఇంతమంది రౌడీలు ఉన్నారు దున్నపోతుల్లాగా. అబ్బా, ఎందుకు కొడతావు? లేకపోతే మేము దున్నపోతున్నావా? ఆ మాత్రానికే రోషం వచ్చిందిరా? వాడు తిడితే నన్ను కొడతావు ఎందుకయ్యా? సేనాపతి గారు, మమ్మల్ని ఇలా కొట్టడం ఏం బాగోలేదండి. ఎలా కొడితే బాగుంటుంది? ఎలా కొట్టినా బాగుండదండి. చూడండి లింగం గారు, మీరు అడిగింది 5 నయా పైసలు కాదు, 5 లక్షలు. మా అమ్మాయి దగ్గర ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి కానీ 5 లక్షలు ఉండవు. బ్యాంకులోంచి డ్రా చేసి తీసుకురావాలి. వెళ్ళి డ్రా చేసుకుని పట్టుకురా. అంతవరకు ఇతను ఇక్కడే మాది ఉంది. జాయింట్ వ్యాపారం, జాయింట్ సిగ్నేచర్. ఇద్దరం కలిసి బ్యాంక్ లో సంతకం పెడితేనే కానీ డబ్బు ఇవ్వరు. ఇది పాయింటే. వెళ్ళి వదిలేయండి రా. వీల్లేదు, నేను చెప్తున్నా. నీ బాబు చెప్పిన వినం. మీరు వదలరు, నేను వదులుతున్నా. ఆగు. వీళ్ళు కూడా కట్టుబడండి రా. నన్న ఎవరిని? రౌడీలకు రౌడీ రావులంగా అన్న. సాటి రౌడీ సోదరులారా, నా మాట వినండి. అంత కలహాల వల్ల పెద్ద పెద్ద పార్టీలే చీలిపోయి ప్రభుత్వాలు పతనమై దేశం అరాచకం. ఏడు వాళ్ళు ఎంతవరకు ఫోన్ చేయలేదు? అది అర్థం కావడం లేదు. ఆగు, నువ్వు కాదు. నువ్వు మాట్లాడు. హలో, భూషణం గారు ఇల్లేనా? అవును, భూషణం గారు అమ్మాయినే. అలాగే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఏమిటి, ఏమన్నాడు? ఎక్కడ వాళ్ళు గుర్తు చెప్పాడా? చెప్పాడు. ఎరా ఏమైనా జాడా? లేదు అన్నారు గాని రారా. ఇంకో గంట చూద్దాం, లేకపోతే వీళ్ళని చంపేద్దాం. చంపేస్తారా? లేకపోతే ఈ కుక్క కాపలా ఎన్నోళ్ళు కాయమంటావు? రేయ్, వీళ్ళిద్దరు చుట్టూ గడ్డి వేయండిరా. గడ్డెందుకు? తినడానికే కాదు, నిప్పెట్టడానికి. నిప్పా ఏడుస్తావు పెరిగి సన్నాసి. తగలబెడతామంటే ఏడా వద్దంటావేంట్రా? ఇంకెప్పుడు రా ఏడ్చేది?
ఇంతకాలం నా శిష్యులుగా ఉండి నా బలాన్ని అంచనా వేయలేకపోయారు వేద వల్లారా. హలో, పోలీస్ స్టేషన్. వీళ్ళందరికీ సేనాపతి నువ్వేనా? నిన్ను అయ్యా 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 వద్దండి అయ్యా, ఇంకెప్పుడు ఈ తప్పులు చేయకుండా నేను చూసుకుంటాను. ఈ వెదవ పని మానేసి ఇంట్లో గేదెలు చూసుకొని పడి ఉంటామంటే పడి ఉండవు కదా. పద ఇంటికి. వీడిని వదలను. వదిలేండి అయ్యా, పోలీసులు పట్టిస్తారు. పదకుంటుంటే. పోలేరా పాపం, వదిలేరా. వస్తానయ్యా. మోహన్, నిన్ను నానా మాటలని ఇంట్లోంచి ఎంత గెంటి వేశానో నీకు అర్థమయ్యే ఉంటుంది. రే భూషణం, నిజానికి మోహన్ నేను తీసుకొచ్చింది నేను పెంచుకోవడానికి కాదు, నీతో పన్నివేశాన్ని కాదురా. ఆస్తి లేని ఇతన్ని మన రాధ ప్రేమించింది. ఆస్తి లేకపోతే రాధనిచ్చి నువ్వు పెళ్లి చేయవని నాకు తెలుసు. కనీసం నేనైనా ఇతని గుణగణాలు తెలుసుకుంటే ఆ తర్వాత నీతో చెప్పి ఒప్పించవచ్చని తీసుకొచ్చాను రా. ఏమిటా నీ సనుగుడు? అతని గుణగణాల గురించి నాకు ఎప్పుడో తెలుసు. అమ్మాయితో కూడా చెప్పాను, కావాలంటే అడుగు. అలాగా? అయితే ఇతన్ని నీ అల్లుడిగా చేసుకుంటావా? చేసుకోను. ఎందుకనరా? ఒక షరతు. ఏమిటిది? నన్ను చిలక జోసిని చెప్పించుకోమని అతను బలవంతం చేయకూడదు.